గతంలో ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా అన్నిసార్లు గుంపులో కొట్టుకుపోయిన బాపతే ఇప్పుడొచ్చింది చూశారు జూబ్లీహిల్స్ ఓట్ల జాతర. ఇది కదా ఓటరోడి చేతుల్లో మందు పాతర. ఒక ఎమ్మెల్యే కాలం చేయబట్టి 3 పార్టీలకు మాడు పగులుతోంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలనుకునే పార్టీకి, తొలిసారి కుర్చీ నెక్కాలని ఉబలాట పడుతున్న ఇంకో పార్టీకి ఇజ్జత్గా సవాల్గా మారిన జాబిలి జగడం. చివరికి తేల్చిందేంటి? ఒక పార్టీకి కిరీటం పెట్టింది, 2 పార్టీలను నేల కేసి కొట్టింది. కానీ 3 పార్టీలకు కలిపి ఒక పాఠం నేర్పింది. ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఢిల్లీ పార్టీల ఫేట్ తిరగరాసే గల్లీ ఓటర్ మళ్ళీ తన తడాకా ఏంటో చూపించేశాడు. మూస ధోరణిలో కాకుండా సిట్యువేషన్ను బట్టి తన తీర్పు మారుతుందని చాటి చెప్పేశాడు. బీహార్లో డబుల్ సెంచరీ ఫిగర్స్ ఇచ్చి పట్టం కట్టిన కమలం పార్టీని జూబ్లీహిల్స్ బైపోల్లో మాత్రం కాదు పొమ్మన్నాడు. అక్కడ సింగిల్ డిజిట్కే పరిమితమైన కాంగ్రెస్ను ఇక్కడ 25,000 మెజారిటీనిచ్చి సన్మానించాడు. ఇంతేకాదు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు నషాలానికంటేలా తిరగమోత పెట్టేశాడు. గెలిచిన కాంగ్రెస్కి, ఓడిపోయి డీలా పడ్డ గులాబీ బాస్లకు కంబైన్డ్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశాడు. తెలంగాణలో మీ చోటేంటో తేల్చుకోవాలని బీజేపీని కూడా సున్నితంగా హెచ్చరించేశాడు. టోటల్గా జూబ్లీ ట్రీట్మెంట్ తెలంగాణ రాజకీయ సమాజానికి ఏం చెప్తోంది? మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. 30,000 మెజారిటీ ఇవ్వాలి, సిద్ధమేనా? 30,000 మెజారిటీ కావాలన్నది 10 రోజుల కిందట రేవంత్ నోట వినిపించిన డిమాండ్. అంత సీన్ లేకపోవచ్చు, 10,000 అయితే పక్కా అని 4-5 ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం రేవంత్ మాటని శ్రద్ధగా ఆలకించినట్టున్నారు. 24,729 కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్కి వచ్చిన మెజారిటీ ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడు ఏ క్యాండిడేట్ కి రానంత ఆధిక్యం ఇది. ఆశించిన లీడ్ కంటే 5,000 తగ్గితే తగ్గొచ్చుగాక కాంగ్రెస్ కి దక్కింది మాత్రం అద్భుత విజయం. దాని రిఫ్లెక్షనే గాంధీ భవన్ లో కనిపిస్తోంది. దాదాపుగా 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఇది బుల్డోజర్ కి కారుకి జరిగే పోటీ అని ప్రచారం చేసిన బీఆర్ఎస్ కి బుల్డోజర్ నే గెలిపిస్తే తప్పేంటని నిగ్గదీసినంత పనైంది ఇక్కడ. బాకీ సబ్ బేకార్ అంటూ తేలిగ్గా తీసుకున్న కారు పార్టీని పీచే మూడ్ కొట్టించింది జూబ్లీహిల్స్ బైపోల్ తీర్పు. వినబడతలేదు. రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ ఉన్నాడు, గట్టిగా వినబడాలి. తీసరే నంబర్ పే హై కార్, తీసరే నంబర్ పే హై కార్. 3వ నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు. ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగలో దొక్కిరో మీరు చూసిండ్రు. కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయాడన్న సెంటిమెంటూ లేదు. 2 ఏళ్ల రేవంత్ పాలనపై వ్యతిరేకత ఉందన్న ప్రచారము వర్కౌట్ కాలేదు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదన్న లాజిక్ నడవలేదు. గోపన్న అంటూ ఇష్టపడి నెత్తిన పెట్టుకున్న గోపీనాథ్ ఫ్యామిలీని పక్కకు పెట్టి ఎమ్మెల్యే కిరీటం నవీన్ యాదవ్ కే పెట్టేశాడు బస్తీ ఓటరు. బలం లేదని తెలిసిన బలగం మొత్తాన్ని దించి ప్రతి 100 మీటర్లకు ఓ కాపలాదారుని పెట్టి వీరోచితంగా పోరాడిన బీజేపీ కూడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డిమ్కి కొట్టింది. గత ఎన్నికల్లో వచ్చిన 25,000 ఓట్లు కూడా దక్కించుకోలేక డిపాజిట్లు గల్లంతైన అభ్యర్థిగా తలదించుకుని వెళ్లిపోయాడు లంకల దీపక్ రెడ్డి. పైసల ప్రభావం, చీరల ప్రభావం క్లియర్ కనిపించింది. లాస్ట్ 3 డేస్లలో వాళ్ళు పైసలు పంచుతున్నారు, మనం పంచలేము అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చి చేయించుకునే సంస్కృతి మాది కాదు. ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఘరానా తీర్పుతో చెలరేగిపోయాడు జూబ్లీ ఓటరు. ఏ సెఫాలజీల మెదళ్లకు దొరకనంత గట్టి జడ్జిమెంట్ ఇది. ఈ సీజన్లో తెలంగాణలో రప్పారప్పా సౌండ్లు వినపడతాయని, రేవంత్ కటౌట్ల కింద తగ్గేదే లేదనే క్యాప్షన్లు మళ్లీ కనిపిస్తాయని ఎవరైనా అనుకున్నారా? పవర్లోకి వచ్చి 2 ఏళ్లవుతోంది.
నెరవేర్చాల్సిన హామీలు కొన్ని మిగిలే ఉన్నాయి. హైడ్రా లాంటి ప్రయోగాలు వికటిస్తున్నట్లు సౌండ్లొస్తున్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య గెలుపు శబ్దం వినిపిస్తే రేవంత్ టీంకి ఇంతకంటే కిక్ ఇంకేముంటుంది? ముఖ్యంగా సింపతి సెంటిమెంట్ వర్కౌట్ కాదని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మరోసారి తేల్చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఎమ్మెల్యేల ఆకస్మిక మరణాలతో 6 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఏ ఉప ఎన్నికలోనూ సెంటిమెంట్ పనిచేయలేదు. నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ని బీఆర్ఎస్ ఎగరేసుకుపోయింది. హస్తం పార్టీ చేతిలో ఉన్న పాలేరు సెగ్మెంట్ ని కారు పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎగరేసుకుపోయారు. దుపాకలో సోలిపేట రామలింగారెడ్డి భార్యని పోటీలో నిలిపితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ కే పట్టం కట్టారు ఓటర్లు. ఇటీవల కంటోన్మెంట్ లో కూడా సాయన్న కూతుర్ల మీద కూడా సానుభూతి చూపకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు ఓటర్లు. కట్ చేస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ చౌరస్తాలో కన్నీళ్ల సెంటిమెంట్ ఆవిరైపోయింది. సెంటిమెంట్ సంగతి అలా ఉంచితే క్యాంపెయినింగ్ స్టేజ్ లోనే జూబ్లీ ఓటరు పల్స్ రేట్ చాలా స్పీడ్ గా మారినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి మధ్య ఆ 72 గంటల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయి ఎనలిస్టుల బుర్రల్ని కూడా వేడెక్కించింది. నిజానికి ప్రచారంలో ఫస్ట్ కిక్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ. అభ్యర్థి ఎంపికని చకచకా కంప్లీట్ చేసి డోర్ టు డోర్ ప్రచారం మొదలుపెట్టింది. చివరి 5-6 రోజుల వరకు కారు పార్టీయే ముందంజలో ఉంది. అడపాదడపా సర్వే రిపోర్టుల్ని పబ్లిష్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ మూడ్ ని సొంతం చేసుకుంది. కేటీఆర్ వర్కింగ్ స్టైల్ ని, డైలాగ్ డెలివరీని చూసి కారు పార్టీకి 10% ఎడ్జ్ ఖాయం అనే అంచనాలు కూడా వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువేం తినలేదు. వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తూ పొలిటికల్ మొబిలిటీని పెంచుకుంటూ గల్లీల్లో సందడి చేస్తూ బీఆర్ఎస్ వైపున్న ఆ 10% గ్యాప్ ని తగ్గించుకుంటూ వచ్చింది. జూబ్లీహిల్స్ బైపోల్ ని రెఫరెండంగా తీసుకుని ఎగస్ పార్టీ రెచ్చగొట్టిన టెంప్ట్ కాకుండా సైలెంట్ గా పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళింది రేవంత్ బెటాలియన్. ప్రజల్లో కాంగ్రెస్ మీదున్న వ్యతిరేకతని, అసంతృప్తిని మేనేజ్ చేసుకుంటూ చివరి నిమిషం వరకు ఫీల్డ్ లో నిలబడి చేతులెత్తేయకుండా స్ట్రాటజిక్ గా మూవ్ అయింది కాంగ్రెస్ పార్టీ. స్టార్టింగ్ లోనే టాప్ గేర్ లో దూసుకెళ్లిన కేటీఆర్ కార్ కి బ్రేకులేయగలిగింది. దాదాపుగా చేజారుతుందన్న ఎన్నికని గెలుపు వైపు మళ్లించుకున్నారన్న కాంప్లిమెంట్ ఇప్పుడు రేవంత్ ఖాతాలో పడింది. ఈ విధంగా 3 పార్టీలకు ఎలక్షన్ ఇంజనీరింగ్ లో పరీక్ష పెట్టాడు జూబ్లీహిల్స్ ఓటరు. విచిత్రం ఏంటంటే తన తీర్పుతో ఆ 3 పార్టీల భవిష్యత్తుల మీద కూడా పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కుల్ని నిలబెట్టాడు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ అని కన్నుగెట్టుతున్నాడు. ఉప ఎన్నిక అంటేనే స్పెషల్. మామూలు ఎన్నికల కంటే ఉప ఎన్నికలప్పుడు జరిగే రాజకీయం డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఎత్తులు పై ఎత్తులతో భలే మజానిస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే అంతకు మించి అనేలా సాగింది. నిజానికి ఇదొక క్లాసికల్ కేస్ స్టడీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది. ఫలితం విషయంలో దోబూచులాడింది. 3 ప్రధాన పార్టీల అంచనాల్ని తలకిందులు చేసింది. అదే టైంలో రాజకీయ రణక్షేత్రంలో తమ వ్యూహాలు మార్చుకోక తప్పదని ఆ 3 పార్టీల్ని హెచ్చరించిన మోస్ట్ రిమార్కబుల్ తీర్పు కూడా ఇదే. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. బ్లాక్ బస్టర్ విక్టరీ కొట్టి మంచి జోష్లో ఉంది రేవంత్ ఇలాఖా. కానీ ఈ అప్పర్ హ్యాండ్ ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. బీఆర్ఎస్ వదిలిపెడుతూ వస్తున్న వాక్యూమ్ ని క్యాప్చర్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాది లీడర్ల పార్టీ కాదు క్యాడర్ పార్టీ అంటూ సీఎం కూడా కార్యకర్త స్థాయికి దిగొచ్చి జూబ్లీ బస్తీలో తిరగాల్సొచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే మంత్రులతో కమిటీ వేసి వీధి వీధికి డ్యూటీలో దింపారు. ఏకంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ప్రచారం చేశారంటే జూబ్లీహిల్స్ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. రోడ్ షోల్లో డైలాగ్ల డైనమైట్లు పేలుస్తూ మెస్మరైజింగ్ తాయిలాల్ని కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. బోరబండ సర్కిల్ కి పీజేఆర్ పేరు పెడతానని లోకల్ సెంటిమెంట్ ను అట్రాక్ట్ చేశారు. మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకున్నారు. 42% కోటా కోసం పోరాడుతున్నామంటూ బీసీ వర్గాల్ని ప్రసన్నం చేసుకోబోయారు. మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవడమే కాదు, అజారుద్దీన్ కి క్యాబినెట్ లో బర్త్ ఇచ్చి మైనార్టీ ఓటు బ్యాంకుకు కన్నమేశారు. ఇలా జూబ్లీహిల్స్ విజయం కోసం పదునైన పాచికలు చాలానే వేస్తూ వచ్చింది రేవంత్ సర్కార్. ఏదైతేనే ప్రయత్నం ఫలించింది.
జూబ్లీ తీర్పు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చిన మాట నిజం. 4.5 రావాల్సిన ప్రజా వ్యతిరేకతను ఏడాదిన్నరలోనే కూడగట్టుకుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రేవంత్ కి దొరికిన గొప్ప రిలీఫ్ ఇది. రేపటి రోజున పార్టీని మరింత శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది. కానీ అటు ఇటు అయి విర్రవిగితే అసలుకే మోసం వస్తుందన్న హెచ్చరికలు లేకపోలేదు. హైదరాబాద్లో ఒకప్పుడు కాంగ్రెస్కి బలమైన నాయకత్వం ఉండేది. పీజీఆర్ రూపంలో బలమైన నాయకుడు ఉండేవారు, ముఖేష్ గౌడ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు ఉండేవారు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పొలిటికల్ లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపొందటం, హైదరాబాద్లో ట్రెడిషనల్గా యాదవ్ సామాజిక వర్గం ఆధిపత్యం, గౌడ సామాజిక ఆధిపత్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ యువకుడిగా ఇక్కడ గెలవడంతో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు రూపంలో వచ్చారని చెప్పి కూడా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు అనేది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి, తన వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆ వ్యతిరేక వర్గం అందరికీ తన శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించుకోవడానికి, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర బీహార్లో ఓడిపోయి దారుణమైన ఓటమి గురి చెందిన బీహార్ లాంటి ప్రదేశాల్లో ఓటమి గురై ఉంటే తెలంగాణలో బై ఎలక్షన్లో గెలుచుకొని దట్టు 25,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకోవడం ద్వారా హైకమాండ్ దగ్గర తన స్థానాన్ని, తన పరపతిని మరింత పదిలం చేసుకోవడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంత ప్రజా వ్యతిరేకత ఉంది అని పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు విమర్శలు వస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ 25,000 ఓట్ల మెజారిటీ అనేది ఒక మెసేజ్ రూపంలో, ఒక సమాధానం రూపంలో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఇది గొప్ప మెజారిటీగా, గొప్ప విజయంగా మనం భావించాలి. ఎట్ ది సేమ్ టైం ఆ పార్టీ మరింత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. జూబ్లీ ఫలితంతో మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ ఏది అంటే బీజేపీ. 2028 తరువాత పవర్లోకి రాబోయేది మేమే అంటూ రెట్టించిన ఉత్సాహం చూపిస్తోన్న కమలం పార్టీ జూబ్లీ ఫలితంతో ఇరకాటంలో పడింది. జూబ్లీహిల్స్ లో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ లేదని, అందుకే ఓడిపోయామని రొటీన్ కారణాలతో ఇప్పటికైతే సరిపెట్టుకోవచ్చు. భవిష్యత్ విజయాలు అంత ఈజీగా రావని కూడా చురకేసింది జూబ్లీ తీర్పు. ఇప్పుడు సీరియస్గా రిలీజ్ కావాల్సింది బీజేపీ 8% ఓట్ షేర్తో మాత్రమే ఉంది. ఈ 8% ఓట్ షేర్ రావడానికి ట్రెడిషనల్గా జూబ్లీహిల్స్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్తో సహా తెలంగాణలో ఉన్న మెజారిటీ నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవడానికి ఎట్లా అనేది బీజేపీ వ్యూహరచన ఆలోచన చేయకపోతే ఆ పార్టీకి తెలంగాణలో 2029కి స్థానం ఉండదు అనే విషయాన్ని వాళ్ళు రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు రాజకీయ రణక్షేత్రంలో తమ అంచనాలను, తమ పోల్ మేనేజ్మెంట్ను, తమ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలను రాబోయే రోజుల్లో రచించుకోవడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక రిజల్ట్ అనేది ఒక అవకాశం కల్పింది. ఆ అవకాశాన్ని ఈ రాజకీయ పార్టీలు ఎలా తీసుకొని ఎలా ముందుకెళ్తాయనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థి ఎంపికను నాంచి విడతల వారీగా వడబోసి హైకమాండ్ సిగ్నల్స్ వచ్చేదాకా చూసి పోటీలో బాగా వెనుకబడింది బీజేపీ. గతంలో వచ్చిన 25,000 ఓట్లను కూడా నిలబెట్టుకోలేక డిపాజిట్ పోగొట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి. ఇదే విధంగా రొడ్డకొట్టుడు రాజకీయాల్ని నమ్ముకుని ఓన్లీ యాంటీ ముస్లిం కార్నే పట్టుకుని వేలాడితే వర్కౌట్ కాదన్న జ్ఞానాలు కమలనాథులకు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. మరి ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము మరి ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఫలితాలు శిరసావహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము మరి దృష్టిని కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఇలాగే సింగిల్ డిజిట్ ఓట్ పర్సెంటేజ్ తో తృప్తి పడుతూ పోతే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ట్రయాంగిల్ పోటీ ఉండకపోవచ్చన్న తీవ్రమైన అభిప్రాయాలకు చోటిచ్చింది బీజేపీ. తెలంగాణ భవన్లో కలవరం టైమ్స్. దెబ్బ మీద దెబ్బలు అలవాటైపోయినా ఎప్పటికప్పుడు కొత్త థియరీలు రాసుకోవాల్సిన ఎమర్జెన్సీ సిట్యువేషన్. బీజేపీతో చీకటి స్నేహం చేస్తోందన్న రిమార్క్ బీఆర్ఎస్ మీద ఎప్పటి నుండో ఉంది. ఇటీవలే సొంత కుంపటి పెట్టుకుంటానంటూ కేసీఆర్ కూతురు కార్ దిగి వెళ్లిపోయారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగు గట్రా అంటూ అవినీతి ఆరోపణలతో చుట్టుముడుతోన్న దర్యాప్తులు. ఇలా ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీ బాస్లకు మరింత గుబులు పెంచేస్తోంది జూబ్లీహిల్స్ ఫలితం.
ఇక్కడ గెలిచి సమరోత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామని, గ్రేటర్లో గట్టిగా కొడదామని ఆశపడ్డ కార్ పార్టీకి చెక్ పోస్ట్ దగ్గర సడన్ బ్రేక్స్ పడ్డాయి. ఇక్కడి నుండి ఏ మలుపు తీసుకోవాలన్నా ఆచితూచి అడుగు వేయాల్సిందే. ఆదమరిస్తే ఇంతకంటే ఊబిలోకి దిగిపోతామని బెంగ పట్టుకుంది ఆ పార్టీకి. డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. జూబ్లీహిల్స్ చరిత్రలోనే లేని మెజారిటీ రావడం, ఏకంగా 50% ఓట్ షేర్ సాధించడం, హైదరాబాద్లో సొంత ఖాతా తెరవడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందని చెప్పే సంకేతాలే. హస్తం పార్టీ బలపడితే బీఆర్ఎస్ బలహీనపడుతున్నట్టేగా. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధినంతా స్వీప్ చేశామని, హైదరాబాద్ ఎప్పటికీ తమదేనని బాద్షాలా ఫీల్ అయితే బొక్కబోర్లా పడతావు బ్రో అని హెచ్చరించింది జూబ్లీహిల్స్ ఫలితం. మీరిచ్చిన గ్యారంటీలన్నీ గాలికి పోయాయంటూ బాకీ కార్డ్ పేరుతో ఇంటింటి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. కేటీఆర్ వ్యవహార శైలి మారాలని సీఎం నుండే చురకలొచ్చాయంటే బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డట్టేగా. శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోరు కూడా కమింగ్ సూన్ అంటోంది. తెలంగాణలో ఎన్నికల జాతరలు రాబోతున్న క్రమంలో జూబ్లీహిల్స్ ఫలితం చిన్న సైజ్ భూకంపాన్ని సృష్టించింది. ఓ పార్టీలోంచి గెంతి ఇంకో పార్టీలోకి దూకబోయిన ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల బుర్రలకు కూడా పని చెప్పేసింది. సర్వశక్తులు ఒడ్డితే గాని ఒక బైపోల్ ని గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి, వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ కార్ పార్టీకి, సిటీలో ఉన్న ఆ కాస్త ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయిన కమలం పార్టీకి కంబైన్డ్ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేసింది జూబ్లీ బస్తీ ఓటు.